అండి, వెల్కమ్ టు యోధాస్ కిచెన్. ఇవాళ నేను మీకు మటన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడైందండి. ముందుగా పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, ఇవి బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్లోకి రావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి బాగా గోలేంత వరకు కలుపుకోవాలండి. ఆనియన్స్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బ్రౌన్ కలర్లో రావాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. ఇవి బాగా గోలాలి. చూసారా, ఇవి బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసాయి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి కూర అండి. ఈ ఉల్లి కూరతోని కర్రీస్ బాగా టేస్ట్ వస్తాయి. పసుపు వేసుకుందాము. 1/2 kg మటన్కి 2 స్పూన్స్ కారం సరిపోతుంది. సాల్ట్ 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్. ఇవి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో మటన్ వేసుకుందాము. మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ ఉప్పు కారము ఇది అంతా ముక్కలకి పట్టాలి, ఆ విధంగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా బాగా కలిసిపోయింది చూడండి. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం, ఎందుకంటే మూత పెట్టుకుంటే పీసులు అనేటివి ఫ్రై అవుతాయి. ఈ కర్రీలోకి ఒక టమాటా ఇలా చిన్నగా ముక్కలు తరిగి వేసుకోవాలి. మూత పెట్టుకోవాలండి. మూత తీసి చూద్దామండి. చూడండి, మటన్ బాగా ఫ్రై అయింది. చూడండి, కొద్దిగా వాటర్ కూడా వచ్చేసినాయి దీంట్లో. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొబ్బరి పొడి, ఈ కొబ్బరి పొడి వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇది మటన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి. మూత తీసి చూద్దామండి. మటన్ బాగా ఫ్రై అయిపోయింది చూడండి. ఇంతే అండి మటన్ ఫ్రై. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. యోధాస్ కిచెన్ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.